ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన మరియు అదృష్టాన్ని తనలో నింపుకున్న ఒక రాశి గురించి మాట్లాడుకుందాం. అదే కన్యా రాశి. మీరు ఈ భూమండలంలో ఎక్కడున్నా ఈ రాశికి చెందిన వారైతే ఈ ఒక్క వీడియోను మీరు అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక అద్భుత ఘట్టం మరి కొద్ది రోజుల్లో ఆరంభం కాబోతుంది. మరి ఆ అదృష్టం ఎవరి రూపంలో వస్తుంది, ఎందుకు రాబోతున్నాయి, ఈ రాశి వారి జీవితంలో మార్పులు అనేవి ఎలా చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కన్యా రాశి వారు బుధగ్రహం చేత పాలించబడతారు కాబట్టి వీరు చాలా తెలివైన వారు, విశ్లేషణాత్మకమైన వారు మరియు పర్ఫెక్షనిస్టులు. మీరు ఏ పని చేసినా దానిని నిశ్చింతగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు. కన్యా రాశి వారు చాలా కష్టపడి పనిచేసేవారు, నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. వారి స్వభావం చాలా సున్నితమైనది. ఇతరులకు సహాయం చేయటంలో వారికి ఆనందం లభిస్తుంది. అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావం కలిగి ఉంటారు. ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు. ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం వలన ఈ రాశి జాతకుల యొక్క పంట పండబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి కుబేరుడి కారణంగా అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. ఆర్థికంగా వీరు లాభపడతారు. గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో మీకు ఏ కారణంగా అయినా ధనం ఆగిపోతే ఈ సమయంలో మీకు తిరిగి అందుతుంది. పాత పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశివారి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. మీకు పట్టబోయే అదృష్టం కారణంగా మీరు ఎంతో లాభపడతారు. కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు వినే శుభవార్త వల్ల ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు. అవేంటంటే ఈ రాశి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలు పొందుతారు. అలాగే పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతుంది. ఈ రాశి వారికి శుక్రుని సంచారం అనేది ఒక వరమని చెప్పవచ్చు. ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే వస్తుంది. లైఫ్లో సుఖాలనేవి బాగా పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులుగా చెప్పుకోవచ్చు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు అధిరోహించడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లైఫ్లో ఏదైనా అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్ట యోగం, రాజయోగం పట్టినట్లుగా పండుతుంది. మీ ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు. మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది. మీ లైఫ్ లెవెల్, మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది. అలాగే మీలో ఉండేటువంటి అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు పంచుకోరు. అదేవిధంగా ఈ రాశివారు ఇతర వ్యక్తులకు లొంగరు. అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ అనేది కూడా వీరికి ఉంటుంది. ఈ రాశివారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలలో బాగా రాణించడం జరుగుతుంది. ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు. దీంతో వీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఎవరూ కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాల్ని అనుభవిస్తారు. మీరు చేసే మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా కష్టపడి శ్రమిస్తారు. ఈ రాశివారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ మీలో ఎక్కువగా ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం పడుతుంది. జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధను కలిగిస్తాయి. వైరి వర్గం సిద్ధాంతాలన్నీ, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి ముఖముడిగా వ్యతిరేకం ఇవ్వటం వలన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. వైరి వర్గం ఒకటి కానంత వరకు కూడా ఈ రాశి వారికి ఎలాంటి డోకా ఉండదు. ఎటువంటి ఇబ్బందులు కూడా వీరి దరిదాపులకు కూడా చేరవు.
అలాగే ఈ రాశి వారు సొంత వర్గం వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక సజ్జనులు అసమర్థత కలిగిన కారణం ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన మీ విషయంలో అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వలన మీ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అన్యాయపరమైన విషయాలలో మీ జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. మీరు విలాసవంతమైన జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రాశికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. అలాగే ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు ఎక్కువ కారణాలు లేకుండా ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కూడా ప్రశ్నించే తత్వం మీలో ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవించడం జరుగుతుంది. ఏ విషయాల్లోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత పాత పద్ధతులు మాత్రం మీలో ఏమాత్రం పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తడం వల్ల అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. మీకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉండబోతుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ రాశివారు బాగా రాణిస్తారు. ఈ రాశి వారిలో మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అలాగే మీకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత సంపాదించినా దాన్ని నిమిషాల్లో ఖర్చు చేస్తారు. అందువలన తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బు వృధాగా చేసుకోకుండా స్థిరాస్తులుగా మార్చుకుంటే మీకు అంతా బాగుంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు వృత్తి వ్యాపారాలలో ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. సంతాన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. మీకు అదృష్టం ఏకంగా కొన్నేళ్ల వరకు ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. మీరు సకల భోగాలు అనుభవిస్తారు. ఈ రాశివారు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటుగా ఈ రాశివారు వృత్తి వ్యాపారాలలో పురోగతిని పొందే అవకాశం ఉన్నాయి. ఈ పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వలన ఉద్యోగులు మీపై ప్రశంసలు వర్షం కురిపిస్తారు. మీకు ఉన్న అదృష్టం వల్ల మీరు మీ లైఫ్లో కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు. లైఫ్లో కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ రాశి వారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరనే చెప్పుకోవాలి. ఈ అదృష్టం వలన ఈ రాశి వారు లైఫ్లో చూడనంత డబ్బు చూస్తారు. అదృష్టం మీ వెంట ఉండబోతుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మకత రంగాలలో అనుబంధం ఉన్నటువంటి వారు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి వారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఉద్యోగం మారాలని చూసుకున్నట్లయితే ఇదే చాలా మంచి సమయం. అలాగే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి దైవిక శక్తి లేదా దైవిక భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మరి మీరు మీ జీవితంలో నెంబర్ 1గా రాణించాలి అంటే ఉన్నత స్థానాలను అధిరోహించాలి అనుకునేందుకు లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారు శనివారం రోజు ఆంజనేయుడు దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వలన మీ వ్యాపార అభివృద్ధి అనేది చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం వలన అత్యున్నత ఫలితాలనేవి ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. జ్యోతిష శాస్త్రం చెప్తున్న మాటలు విని ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి
శుక్రవారం అన్ని విధాలా మీకు కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి. ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని శుభ ఫలితాలే ఇస్తుంది. ఈ రాశి జాతకులకు నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిసిన చేతి రుమాలును జోబులో ఉంచుకోవటం వలన ఎల్లవేళలా అది మీకు అండగా ఉంటుంది. మంచి చేస్తుంది. ఇలా చేయటం వలన మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి రాబోయే అదృష్టం ఆపడం ఎవరి తరం కూడా కాకుండా ఉండాలి అన్నా, వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలి అన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి. మరి ఇంతకు చేసుకోవలసిన పరిహారాలలో ముఖ్యమైనది ఏంటి అంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి నేతి దీపాన్ని పెట్టండి. ఆ నేతి దీపాన్ని కూడా ఎలా పెడతారు అంటే రావి ఆకును తీసుకోండి. అలా రావి ఆకు పైన కుందెను అంటే దీపపు కుందెను చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. దానిపైన మరొక కుందెను పెట్టి అందులో నేతిని పోసి చక్కగా 2 ఒత్తులను ఒక ఒత్తిగా తయారు చేసి అలా 3 వైపులా కూడా అంటే 3 ఒత్తులతో నేతి దీపాన్ని లక్ష్మీదేవికి పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అప్పుల బాధల నుంచి కూడా బయటపడడంతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంట వస్తుంది. ఇక ఇలాగే శనివారం రోజున మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటి అంటే వీలైతే ఎవరైనా తీసుకుంటే నల్ల నువ్వులు దానాన్ని తప్పకుండా ఇచ్చేయండి. ఇక ఆ తర్వాత మీకు చేతనైనంతలో ఒక ముగ్గురికి కానీ 5గురికి కానీ అన్నదానం చేయండి. ఆహారం తినడానికి ఏది ఇచ్చినా పర్లేదు. ఒక ముగ్గురికి లేదా 5గురికి ఇలా చేయటం ద్వారా కూడా మీకు ఉండే సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు. మీ స్థిరత్వానికి, సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కన్యా రాశి వారు మీ రాశి లక్షణాలను వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళటం వలన మీ మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. మీ జీవితం విలువైనది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది మీదే కాబట్టి మరి కన్యా రాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మొట్టమొదటిది మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరకు వెళ్ళటం మానుకోండి. ఈ రాశి వారు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను ఆశించేవారు. ఈ స్థిరమైన స్వభావం, నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైనటువంటి కనీస మర్యాదను కూడా కోరుకుంటుంటారు. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి. ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో, మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకండి. ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటకి వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా అటువంటి వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యం పైన కూడా చాలా తీవ్రంగా పడుతుంది. మీ లోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీ స్థలాన్ని లేదా వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాలలో రెండవది ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి. ఈ రాశివారు ఒకసారి ఎవరైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైనటువంటి మోసం జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలనే ఒక బలమైన కోరిక మీలో మెదులుతూ ఉంటుంది. ఈసారి అంతా బాగా జరుగుతుంది, ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను, గతం వేరు ప్రస్తుతం వేరు అనేటువంటి ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలి అనుకుంటున్నారు. కానీ
మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు. మీరు అనుకున్న దానిని విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితిలో చిక్కుకుంటే మాత్రం మీరు గతంలో కంటే కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది. అన్నింటికన్నా ముందు మీ కుటుంబం, సంపద, గౌరవం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మూడవది కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం. ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులు అనే కాదు, మీ ఇంటి చుట్టుపక్కల వారు, బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. గుర్తుంచుకోండి. వారు మీపైన అసూయ, ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు. వారు ఈ చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోనికి నెట్టేటువంటి ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళవచ్చు. మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. దానికి కారణం ఈ సన్నిహితులుగా ఉండే వ్యక్తులే కావచ్చు. వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించేటువంటి అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. అందువలన ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త, తెలియని, సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే మాత్రం వారిని నమ్మకండి. ముఖ్యంగా రాత్రి వేళలో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకుని వ్యక్తులతో బయటకు వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని తీసుకొస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మడానికి మీ రాశికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. ఎవరితోనైనా బయటికి వెళ్ళే ముందు వారి ఉద్దేశం ఏంటో, మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు. మీరు దోపిడీకి గురి కావచ్చు లేదా మీ జీవిత ప్రమాదంలో పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ 3 వ్యక్తులు లేదా ఈ 3 ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని, నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. మీకు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కాబట్టి ఈ రాశివారు మీ స్థిరమైన, వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ 3 రకాల ప్రదేశాలకు, ఈ 3 రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.